కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం కానుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎర్రవల్లికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శ్రేణులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ మండలి ఉపనాయకులు పాల్గొననున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల నమోదుపై చర్చించనున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ల నియామకం, పార్టీ బలోపేతం, ఇతర అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం కానుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎర్రవల్లికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శ్రేణులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ మండలి ఉపనాయకులు పాల్గొననున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల నమోదుపై చర్చించనున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ల నియామకం, పార్టీ బలోపేతం, ఇతర అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శశిరేఖ. ఇటు తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ గులాబీ జెండా రెపరెపలాల నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అత్యంత కీలకమైనటువంటి భేటీ ప్రారంభం కానుంది. కేసీఆర్ అధ్యక్షన జరుగుతున్నటువంటి ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరగనుంది, పార్టీ పునర్వ్యవస్థీకరణపై కేసీఆర్ ఎలాంటి ప్లాన్ సిద్ధం చేశారని పార్టీ వర్గాలతో పాటు ఇటు శ్రేణులు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎంతో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు లోక్సభ ఎన్నికల తర్వాత కొంత సైలెంట్ అయినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమైంది. అయితే ఎర్రవెల్లి వేదికగా మరి కాసేపట్లో జరగబోయేటటువంటి ఈ భేటీకి ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసన మరియు శాసన మండలి సభ్యులతో పాటు ఉపనేతలు, ఇటు పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. మరి ప్రధానంగా ఈ సమావేశంలో ఈ మూడు అంశాలు చర్చకు రావచ్చని చెప్పేసి తెలుస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీకి సంబంధించి దూరమైనటువంటి నేతలు, నిస్తేజంగా ఉన్నటువంటి క్యాడర్ను మళ్ళీ గాడిలో పెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ప్రక్షాళన చేయనున్నారు. అయితే పార్టీకి వెన్నెముకగా ఉండేటటువంటి సభ్యత్వ నమోదుపై కీలక నిర్ణయం కూడా తీసుకొని ఉన్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, బీసీ వర్గాలను పెద్ద ఎత్తున పార్టీలోకి ఆహ్వానించేలా భారీ కార్యాచరణను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. క్షేత్ర స్థాయి వరకు పార్టీలోనే ఉండి అన్ని కమిటీలను ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి ఇప్పటికే అన్ని కమిటీలను రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఒక పై స్థాయిలో ఉన్నటువంటి కమిటీ మాత్రమే ఉంచారు. మరి కొత్తగా కమిటీలను కూడా నియమించినటువంటి నేపథ్యంలో ఖాళీగా ఉన్నటువంటి జిల్లాతో పాటు నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీల నియామకంపై ఈ భేటీలో ఒక స్పష్టత రానుంది. ప్రజా సమస్యలపై పోరాడేటువంటి గొంతుకలు ప్రత్యేకంగా ఎంపిక చేసి వారికి బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇటీవలి జైత్యాల సభ ద్వారా కేడర్ లో జోష్ నింపినటువంటి కేసీఆర్ ఇప్పుడు నేరుగా ఫీల్డ్ లెవెల్ పనులపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఇటు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు తీసుకున్నటువంటి నిర్ణయాలను క్షేత్రస్థాయికి ఎలా తీసుకెళ్లాలి అనే దానిపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కేవలం ఎన్నికల రాజకీయాలు కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో కూడా ఎలా ఉండాలి అనే దానిపై ఈ భేటీలో ఒక స్పష్టత రానుందని చెప్పేసి తెలుస్తోంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఏదైతే కేసీఆర్ ఈ సమావేశానికి సంబంధించి ప్రస్తుతం ఈ ముఖ్యంగా సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా కూడా కొంత విశ్వసనీయ సమాచారం. దానికి ప్రతి జిల్లాకు కూడా ప్రత్యేక ఇన్ఛార్జీలు నియమించి నెలవారీ రిపోర్టులను కూడా తీసుకునే విధానాన్ని కూడా అమలు చేయాలని యోచిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే స్థానిక నేతల మధ్య కూడా విభేదాలను సమన్వయం చేసే బాధ్యతను కూడా ఒక సీనియర్ నేతలకు కూడా అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి పనిచేస్తున్నటువంటి నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సభ్యత్వ కమిటీల నియామకాలను సైతం ఆ ఇన్ఛార్జ్ నేతృత్వంలో చేపట్టేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ సమావేశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టత వచ్చినట్టు ఒక దిశానిర్దేశం దీనికి
చేయనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే గులాబీ పార్టీ మళ్ళీ తిరిగి యాక్టివ్ మోడ్ లోకి రానున్నటువంటి నేపథ్యంలో ఇటు ఒక రాజకీయాల్లో కూడా మళ్ళీ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం తోటి రాజకీయాలు సమీకరణలు కూడా మారనున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాబోయేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా దీన్ని ప్రధానంగా ఇటు చర్చకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఎర్రవల్లి ఈ సమావేశం తోటి బీఆర్ఎస్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను మరింత దూకుడుగా ప్రారంభించబోతుందని చెప్పేసి కూడా స్పష్టమవుతుంది శశిరేఖ. రైట్, థ్యాంక్ యూ నరేష్.